చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని, తన మాట బాగుంటుంది కదా, అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు, మాట చాలా విట్టు ఉంటుంది. అలాంటి హైపర్ ఆది గారు ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్, కరీంనగర్ ఇన్ఛార్జ్, ప్రత్యేకించి వారందరినీ మనకి టీవీ మాధ్యమాలతో వారికి సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మన మధ్య సినిమా కూడా చేశారు. ఆయన అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెందారు. మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణకి ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి. తెలంగాణ సోదరులకి సోదరీమణులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి. ఏదైనా కూలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలిక. ఒక పండగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే, ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికి వచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక, చాలా తేలిక. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే, ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక 6 నెలలు కష్టపడి 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ. మనకి ధాన్యం వచ్చింది, ధాన్యం అమ్మగా డబ్బులు వచ్చినాయి. ఈ రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాం ఇవన్నీ అంటే, మా దగ్గర అబండెన్స్ ఉంది, మాకు ఒక 10 బస్తాలు పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి. అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రివర్యులు నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు, ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు, అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగిపోయింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా, ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షి పడి అంటే ఇది ఎవరు ఇస్తున్నారు మీకు?